బసవా బసవా అక్కడ చూడు, అమ్మాయిలో ఉంది. అమ్మాయి? ఊపిరి జాన్ గారు, పట్టండి హాస్పిటల్కి తీసుకోవాలి. మనమేం గుడికి వెళ్ళి పూజ చేసుకుని రావట్లేదు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ టైంలో హెల్ప్ లేండి, పదండి వెళ్ళిపోదాం. జాన్ గారు మూసుకుని రండి. ఇదే ప్యాటర్న్లో ఇది 4వ దొంగతనం సార్. ఆ 3.5 కోట్లు వాడే కొట్టేసి ఉంటాడని అనిపిస్తుంది సార్. నాకు అనిపించట్లా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. బండాపు బండి ఉంది, బాడీ కనిపించట్లేదు. చెక్ చేయండి. అరే బ్లడ్ బాగా పోయినట్టుంది. ఓ పాజిటివ్. సార్ ఎలా సార్? ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం నేను. వాసన చూసి ఏ బ్లడ్ గ్రూప్ చెప్పలేనా? సార్ ఈ బాడీ చూడండి, అదంతా కోడి బ్లడ్ సార్. ఏంట్రా నువ్వు, కోళ్ళకి మాత్రం బ్లడ్ గ్రూప్లు ఉండవా? సారీ సార్, సారీ సార్. ఈ బైక్ ఇంజన్ కూడా లేదు సార్. ఇది దాని పని. ఎవరు సార్? గీత, అగ్రహారం గీత, హైలీ టాలెంటెడ్ హైవే దొంగ. సార్ మనం దొంగను పట్టుకోవడానికి వచ్చాం, మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. స్పీడ్ కాదు, స్మార్ట్గా ఉండాలి. ఏంట్రా స్మెల్లో? సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. సార్ నువ్వు చెక్ చేయాల్సింది వచ్చిన వాళ్ళ లైసెన్సులు, ఆర్సీలు కాదు, మరి స్మెల్. SML స్మెల్. మెల్లా ఆ దొంగ నా కొడుకు ఒంటి మీద కిరోసిన్ వేసుకుని తప్పించుకున్నాడు. కిరోసిన్ వాసన అంత తొందరగా పోదు. ప్రతి ఒక్కటి చేయి పట్టుకుని వాసన పీల్చి కిరోసిన్ స్మెల్ రాకపోతే వదలండి. వచ్చిందో వాడే. అలాగే సార్. రేయ్ కిరోసిన్ వాసన చెక్ చేయమనరా సార్. మీ అండ్ మై మావా బ్రో జస్ట్ సేవ్డ్ ఏ గర్ల్స్ లైఫ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. జాన్ గారు యాంగిల్ కాస్త ఇటు బెటరా? ఒక గంగిరెత్తుకుంటే జ్ఞానం కూడా లేదు. డెలీట్ చేయి. అంటే 60 లక్షలు నగలు కొట్టేసాం కదా ఎక్సైట్మెంట్లో. ఆ చెయ్యవు. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సార్ లోపల పేషెంట్ ఉంది సార్, హాస్పిటల్కి పోవాలి. ఎందుకని కానీ ముందు చెయ్యవా సార్? పేషెంట్ క్రిటికల్ ఉంది సార్, అర్జెంట్గా పోవాలి సార్. రామస్వామి వచ్చే స్మెల్ చూడు, నాకు జలుబు చేసింది, ఏం తెలియట్లేదు. ఆ మాత్రం దానికి రామస్వామి ఎందుకు సార్? వాసన చూడాలి అంతే కదా. కిరసనాయిల్ వాసన అవుతుంది, ఏముంది? వాసన కిరోసిన్ వాసన. పట్టండి పట్టండి పట్టండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎటెల్నా దొరికిపోయేలాగా ఉన్నాం. ఈ నైట్ ఎక్కడ స్టే చేస్తే బెటర్. లోపల కార్లో బ్యాక్ సీట్లో అమ్మాయిందని మర్చిపోయారు జాన్ గారు. మనకున్న పంచాయతీలు చాలా అన్నట్టు మనకి ఫిడేలు అవసరమా? పోలీసులు ఆల్రెడీ మన ఫేస్లు చూస్తారు. రాబరీ కేసు
కొంపతీసి దీని కానీ మనతో చూస్తారనుకో, కిడ్నాపింగ్ కేసు, కర్మకాలి చచ్చిపోతే మర్డర్ కేసు జాన్ గారు. ఇది చచ్చిపోయి ఉంటుందని ఆల్రెడీ నాకు చాలా పెద్ద డౌట్. అలా చూస్తావేంటి? నువ్వు తిప్పిన తిప్పుడుకి నా కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చే కానీ దానికి మాత్రం మెలుగు రాలేదు. నా మాటిని దీన్ని ఎక్కడెక్కడ పెట్టేద్దాం తుప్పల్లో, మనం సేఫ్ అయిపోవచ్చు. జాన్ గారు బండి ఎక్కండి సార్. ఓ తాడి చెట్టుకుంటే తెలివితేటలు ఉన్నా బాగుంది సార్. బసవా జాన్ గారు, అక్కడ ఏదో దారుందిరా. వీఆర్ వెరీ లక్కీ టుడే. సాటి మనిషికి సాయం చేయాలనుకుంటే సృష్టి దారి చూపిస్తుంది జాన్ గారు. ఎవడరా నువ్వు? బానెట్ దిగు. ఈ ఊర్లో ఇతరులకు ప్రవేశం లేదు. ఇదేమన్నా పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా? అంతకన్నా ప్రమాదకరమైనది. ఈడి చింతపండు మొహం. మంజునాథ, వెనకాల ఆడబిడ్డ ఉంది, ఆ ముగ్గురిని లోనకు పంపించు. నాకు వాడు కావాలి. ఎక్కడ కరెంట్ లేకుండా ఈ కాగడాలేంట్రా? మాతృదేవో భవ పితృదేవో భవ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదే గరుడ పురాణ. మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి 18వ పురాణమే గరుడ పురాణం. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, అందులో ఒకటి గరుడ పురాణం. మిగతా పురాణాలన్నీ కూడా శాస్త్రాలను గురించి, మానవ జీవితాన్ని గురించి తెలియజేస్తే, గరుడ పురాణం మాత్రం ఆత్మ యొక్క విశిష్టత, ఆత్మ ఏ విధంగా సంచరిస్తుంది అనేటువంటి పురాణం అంతా కూడా గరుత్మంతుడికి మహావిష్ణువు చాలా శ్రద్ధగా చెప్పినటువంటి పురాణం. ఇదే ఇప్పుడు మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నారాయణం నమస్కృత్య సరం చైవ సరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమతి. మీరు ఎలా కొడుతున్నారేంటి? పోయేలా ఉన్నారు. తప్పు చేశారు. తప్పు చేస్తే
చంపేస్తారా? ఊరికి కొత్త నువ్వు ఉండమా, మనకి వెళ్తే ఎందుకు? ఏమండి ఈ ఊర్లో డాక్టర్ ఎవరైనా ఉన్నారా? తిన్నగా పోతే చెరువు వస్తుంది, దాని పక్కనే ఆయన ఇల్లు. బస్వరారా కాదురా, ఇటు బాడీ లాంగ్వేజ్ ఏంటో కనుక్కున్నారా? బస్వా పద బస్వా. సార్ డాక్టర్ నారప్ప గారు ఉన్నారా సార్? నీ గంటికి నేను ఎర్రిపప్పులా కనిపిస్తున్నానా? నేనే నారప్ప. అన్నా యాక్సిడెంట్ అయిందన్నా, కాస్త అర్జెంట్ చూడాలి. తర్వాత పేమెంట్ కూడా చేయాలి. దెబ్బలు ఎక్కడ తగిలాయి? రోడ్డు మీద సార్. చూడగానే అనుకున్నా ఇద్దరిట్లో నువ్వే ఇంటెలిజెంట్ అని. థ్యాంక్ యూ. నేను అడిగింది దెబ్బలు ఎక్కడ తగిలాయని. మామిడిపల్లి జంక్షన్. నువ్వు మాత్రం పిల్లలు కనకరా, నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి. అన్నా దెబ్బలు నెత్తికి తగిలాయి, బ్లడ్ చాలా వస్తుంది. పేషెంట్ ఎక్కడా? అమ్మాయా? అన్నా ఏమైందో తెలియట్లా, ఎంత ట్రై చేసినా లేగట్లా. ఎంత ట్రై? ఇది తీసుకొని ఓ 2 దెబ్బలు కొడితే మళ్ళీ ట్రై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎప్పటికి లేవలేదు. శివాన్ని తీసుకెళ్ళి అక్కడ పక్కనే ఉన్న శ్మశానంలో పాతేయండి, నేను చూసుకుంటాను. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక అమ్మాయి ఒంట్లో బాగాలేదంటే. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను మగాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తాను, అవసరమైతే ఆత్మలకి పశువులకైనా చేస్తాను, కానీ ఆడోళ్ళ జోలికి వెళ్ళను. వీళ్ళు ఆడోళ్ళు కాదు సార్, తోడేళ్ళు. మగాళ్ళను సర్వనాశం చేయడానికే దేవుడు వీళ్ళని పుట్టించాడు. దాని మొహం చూస్తే తెలుస్తుంది ఎంత మందిని మోసం చేస్తుంటుందో అని. దీన్ని చంపేస్తే మగజాతికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. చంపేయండి సార్. ఆడవాళ్ళ మీద మరీ అంత పగ పట్టేసారేంటి సార్? ఇలాంటి ఆడదాని వల్లే నా జీవితం ఇలా తగలబడింది. ఇప్పుడు ఈ ఊళ్ళో నువ్వు కాకుండా ఇంకేమైనా డాక్టర్లు ఉన్నారా? నాకు చూడలేదు. మరి గుణ పని బ్యాగ్లో దింపి నోట్ నుంచి తీసానుకో, సర్జరీ నువ్వే చేసుకుంటావా? మా జాన్ గారు నేను వీళ్ళు దమ్మేసి వస్తాం. మేము వచ్చేసరికి పాపలు వేసి కూర్చోలేదు అనుకో. పంజుడు రే, నువ్వు కూడా చెప్తావా? వెళ్ళిపో. ఓకే. అక్కడ ఏమవుతుందా? ఏంటది? నాకెందుకో ఈ ఊరు చాలా తేడా తేడా ఉంది జాన్ గారు. అంటే ఇప్పుడు ఈ రాత్రి ఈ తేడా ఊర్లోనే ఉండాలా? మీరు వద్దంటే పోలీస్ స్టేషన్లో ఉందామండి. వద్దొద్దు, ఇక్కడ వద్దు కదండి. హలో సింగియా, సింగియా గారు వినిపిస్తుందండి? హలో సింగియా, హలో సింగియా వినపడుతుందా? ఏమండి ఎందుకు ఏడుస్తున్నారండి? నీకెందుకు? అంటే చెప్పుకుంటే కష్టం తగ్గుద్దని. అయితే మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని చెప్పాలనిపిస్తుంది, చెప్పచ్చా? వై నాట్ అండి, రండి ప్లీజ్ ప్లీజ్. మీ పేరేంటో చెప్పలేదు? బేబీ. నేనెవరో తెలియకుండానే మీరు దగ్గరికి తీసుకున్నారు. మీ మంచి మనసు చూస్తుంటే మీకు ముద్దు ఇవ్వాలనిపిస్తుంది.
ఇవ్వచ్చా? అంటే యాక్చువల్గా ఇప్పటికే చాలా మంది ఆఫర్ చేశారు, బట్ నేను వాళ్ళకి ఎప్పుడు ఎస్ చెప్పలేదు. మీరు కష్టాల్లో ఉన్నారన్నారు కదా, కాదని లేకపోతాను, కానిచ్చేయండి. బేబీ 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 జలగం నారప్పో జలగం నారప్పో నూరాలి పప్పు అది గన్నేరు పప్పు గన్నేరు పప్పు. జలగం నారప్పో అది ఆడది నారప్పో చంపాలి కొడుకో కాదంటే తప్పు కాదంటే తప్పు. ఏంటి మేకప్లో తుడుచుకుంటున్నావు? అది రక్తం కాదా? రక్తమే, కానీ నాది కాదు, కోడిది. కోడిదే? పాపం ఏ గుడ్డు కన్నా కోడు. యూ చీటర్! మీ ఆడజాతంతా ఇంతేనే. నిన్ను బతికి బయటకెళ్ళనివ్వని. ఈ పప్పుని నీ నోట్లో కుక్కకపోతే నా పేరు నారప్పే గారు. జలగం నారప్పో జలగం. డాడీ! దెబ్బ తగిలితే అమ్మా నరవకుండా డాడీ అంటావేంట్రా? అమ్మ కూడా ఆడదే కదే, అందుకే నేను అమ్మ పాలు తాగి పెరగలా, చాయ్ తాగి పెరిగా. అది డాడీ!